హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అది ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ఇటీవల ఒక కమిటీ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఈ కమిటీకి సంబంధించినటువంటి కంపల్సరీ క్వశ్చన్ అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది నేను మీకు పూర్తిగా మైండ్ మ్యాప్ రూపంలో మీకు ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీ ఏంటంటే కోర్టుల ఆధునీకరణపై న్యాయ సలహా కమిటీ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఈ కమిటీ చూసుకున్నట్లయితే కనుక కోర్టుల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అలాగనే న్యాయ సలహాల గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీయే ఈ కమిటీ అనమాట అండి. ఈ కమిటీకి చూసుకున్నట్లయితే కనుక చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే జస్టిస్ అరవింద్ కుమార్ గారు ఈ కోర్టుల ఆధునీకరణ లేకపోతే న్యాయ సలహాలపై వేసినటువంటి కమిటీకి చైర్మన్గా ఈ వ్యవహరించడం జరుగుతుందన్నమాట అండి. అయితే ఇంతకీ ఈ కమిటీ ఏం చేస్తుంది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కమిటీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టుల్లో పరిస్థితులను మెరుగుపరచడం చేస్తుందన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నిటిని మెరుగుపరుస్తూ అలాగనే మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూనే దానితో పాటుగానే న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాల కొరత సౌకర్యాలు ఏవైతే ల్యాగింగ్ ఉన్నాయో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఈ కమిటీ ఏ కోర్టులో ఏమేమి కావాలనేటువంటి పూర్తి సమగ్ర నివేదిక అనేటువంటిది ఈ కమిటీ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదే రకంగా కోర్టులో చూసుకున్నట్లయితే కనుక కంప్యూటీకరణ చర్యలు, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుంచి మనకి లైవ్గా మనకి జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి కన్వర్జేషన్స్ అనేటువంటిది ఇస్తున్నారు కాబట్టి కోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి దాంట్లో కోర్టులో కంప్యూటీకరణ చర్యలు అనేటువంటి చేస్తారు. అదే రకంగా డిజిటల్ అంతరాయం ఏదైతే ఉందో వాటిని తగ్గించేందుకు గాను ఈ న్యాయ సలహా కమిటీ అనేటువంటిది మెయిన్గా పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 31 అంటే ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికల్లా మధ్యంతర నివేదిక అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటిది పూర్తి సమగ్రమైనటువంటిది కాకపోయినా కానీ మధ్యంతర నివేదిక అనేటువంటిది కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి మనకి సూర్యకాంత్ గారు తెలపడం జరిగింది. అలాగనే దీనికి గాను మొత్తం ఎంత నిధిని ఏర్పాటు చేస్తున్నారంటే 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు అనేటువంటిది కోర్టుల ఆధునీకరణపై న్యాయ సలహా కమిటీ గురించి అని చెప్పేసి అంటే ఆధునీకరణ గురించి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ అన్నింటిని పెంచడానికి కంప్యూటరైజేషన్ చేయడానికి గాను ప్రతి దాని నిమిత్తం అనేటువంటిది చేసినటువంటి ఆధునీకరణ గురించి వ్యయపరుస్తున్నటువంటి వ్యయం వచ్చేసి 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు వీళ్ళు వెచ్చిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఇదనమాట అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్టుల ఆధునీకరణ గురించి ఏర్పాటు చేసినటువంటి న్యాయ సలహా కమిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి సమాధానాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.